ఓం అఖండం సచ్చిదానందమవాङ्మనసగోచరం ఆత్మానమఖిలాధారమాశ్రయే అభీష్టసిద్ధయే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. తదిదానీం ఏతౌ విశ్వవైశ్వానరౌ దిగ్వాతార్కవరుణాశ్విభిః దిగ్వాతార్కవరుణాశ్వభిః క్రమాన్నియంత్రితేన శ్రోత్రాదీంద్రియాణి పంచకేన క్రమాచ్చప్తస్పర్శరూపరసగంధాగ్నేంద్రోపేంద్రయమ ప్రజాపతిభిః క్రమాన్నియంత్రితేన వాగాదీంద్రియ పంచకేన క్రమాద్వచనాదానగమన విసర్గానందానాం చంద్రచతుర్ముఖ శంకరాచ్యుతైః క్రమాన్నియంత్రితేన మనోబుద్ధ్యహంకార అంతరింద్రియ చతుష్కేన క్రమాత్ సంకల్ప నిశ్చయాహంకార్య చైత్యాంశ్చ సర్వానేతాన్ స్థూల విషయానుభవతః జాగరితస్థానో బహిఃప్రజ్ఞః ఇత్యాది శ్రుతేః. చాలా పెద్ద పోర్షను అని అనుకోవద్దు, ఏమీ లేదు ఇందులో, చాలా సింపుల్. క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. హలో, ఇంకా ఏం చెబుతోంది ఇది ప్రమాణ వాక్యం. ఏమిటది? ఆ ఆత్మ ఏది ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న ఆత్మ జాగ్రత్త అవస్థలో ఉన్నదై బాహ్య విషయ జ్ఞానాన్ని కలదవుతున్నది అని అర్థం. జాగరిత స్థానో బహిః ప్రజః ఇత్యాది మాండూక్యోపనిషద్ వాక్యం. ఇవి ఏం చెప్తున్నాయంటే, ఒక సైడు వైశ్వానరుడు, ఒక సైడు విశ్వడు. అంటే మన స్థూలం కాదు, ఈ స్థూల శరీరం సమష్టి అది. ఆ మాట సప్లై చేయండి, నాకు భయం. సో ఈ విశ్వ వైశ్వానరులు అని నేను అన్నప్పుడు సమష్టి వ్యష్టి అనొచ్చా? కరెక్టా కాగదా? చెప్పండి ఒక్కసారి. లేదండి, విశ్వం అన్నారు కాబట్టి సమష్టి కనుక ఈ క్రమాలంకారాన్ని జాగ్రత్తగా గమనించుకోండి. ఓకే, విశ్వ వైశ్వానరులు ఏం చేస్తున్నారు? ఈ బాహ్య జగత్తుని, ఈ లోపల జగత్తుని ఎట్లా అనుభవిస్తున్నారయ్యా అనే విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు. ఎట్లా అనుభవిస్తున్నారట అంటే, మనకి ఇప్పుడు ఇక్కడ ఇంద్రియాలు చెప్పుకుందాం ముందు. శ్రోత్ర త్వక్ చక్షు జిహ్వాఘ్రాణ పంచేంద్రియాలు. అదేంటి, మన సాధారణంగా త్వక్ శ్రోత్ర జిహ్వాఘ్రాణం అంటాం కదా. మరి ఇక్కడ శ్రోత్రతో ఎందుకు మొదలెట్టారు? అంటే అన్నిటికన్నా ముందు, అన్నిటికన్నా టాప్ మోస్ట్ లో ఉన్నవి ఏమిటయ్యా అంటే పంచీకృత పంచమహాభూతాలు అనే తన్మాత్రలు అన్నాము. అదే కదా. అది ఏ ఆర్డర్లో ఉంది? ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, పృథివీ.
కనుక ఇదే ఆర్డర్ లో ఇవి మళ్ళీ చెప్పబడుతున్నాయి. ఒకటి శ్రోత్ర అంటే దేనికి లింక్డ్ అనమాట? ఆకాశానికి. త్వక్ అంటే దానికి, జిహ్వ అంటే ఇది, ఘ్రాణం అంటే ఇది పద్మమైన. ఈ శ్రోత్ర త్వక్ చక్షు జిహ్వ ఘ్రాణములనే పంచ కర్మేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు కదా గురువు గారు. అదే మరి చెప్పాలి, మీరు కరెక్ట్ చేస్తారనే కదా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్ళబోతున్నాం. అందుకని దీన్ని చెప్పుకునేటప్పుడే ఒక రకంగా చిన్న రివిజన్ లాగా అనమాట. కనుక జ్ఞానేంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియాలకి అధిదేవతల్ని చెబుతున్నాడండి ఇక్కడ. అంత మించి ఇంకేం లేదు. ఈ అధిదేవతల పేరు అధిష్టాన దేవతలు అంటాం. ఈ అధిష్టాన దేవతలు ఎవరు అంటే పైన చెప్పాడు. ఏమని? దిక్ ఫస్ట్, అది దాని మేతౌ వైశ్వానరు దిగ్వాత, అది దిక్కు, వాయువు, అర్క అంటే సూర్యుడు, వరుణ, అశ్విని దేవతలు అనే వీళ్ళ చేత నియమించబడినది. అంటే అధిష్టాన దేవతలు అయిపోయింది. అంచేది ఎవరికైనా చర్మ సంబంధమైనటువంటి సమస్య అనుకోండి, వాయువుకు పూజ చేసుకోండి అంటారు చూసారా, ఇట్లాంటి లింకులతోటేనమాట. ఏమండి కళ్ళకి బాగాలేకపోతే సూర్యుడికి దండం పెట్టమంటారు ఏంటండి అంటే, అర్కుడు చక్షు యొక్క స్థానానికి అధిష్టాన దేవతగా శాస్త్రము చెప్పింది కాబట్టి. ఇంత మించి ఇంకేం లేదండి. సరే, అది పక్కకి వెళ్దాం, అటు వెళ్ళొద్దు మళ్ళీ. ఇప్పుడు అది ఇంకో రూటు, అది గ్రీన్ లైన్, ఇంకా పూర్తిగా రాలే మనకి. కనుక ఇలా నియమించబడ్డారు. అట్లాగే శబ్దస్పర్శ రూపరసగంధాలని, శబ్దస్పర్శ రూపరసగంధాలని ఎవరు ఇచ్చేస్తున్నారయ్యా? శబ్దస్పర్శ రూపరసగంధములు అగ్ని, ఇంద్ర, ఉపేంద్ర, యమ. ప్రజాపతి. అగ్ని, ఇంద్ర, ఉపేంద్ర, యమ, ప్రజాపతి. వాళ్ళని భలే చెప్పారండి. అనే ప్రజాపతుల చేత అధిష్ఠించబడ్డాయి. ఏమిటవి? వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థలు. అట్లాగే ఇప్పుడు మనకి అంతఃకరణ చతుష్టయం ఉంది. ఏమండి మీరు చెప్పిన దానిలో రెండే చెప్పారు, మనస్సు బుద్ధి. ఇక్కడ అంతఃకరణ చతుష్టయం అంటున్నారు, అహంకారం చిత్తాన్ని పట్టుకొస్తున్నారు. ఏమిటి అంటే మనకి ఇంతకు ముందే చెప్పారు, ఇవి రెండు కూడా వాటిలో అంతర్భవించి ఉన్నాయి అని. అంటే అహంకారము, మనసు, బుద్ధి, చిత్తము, ఈ మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తాన్ని ఏవి అధిష్ఠించి ఉన్నాయ్యా అంటే దానికి చెప్పాడు. ఏమిటవి? ఇంకా అప్పటిదాకానే వెళ్ళిపోయి చిత్తహంకారం. దానికి సంకల్ప, నిశ్చయ, అహంకారం వీటికి చంద్రుడు, బ్రహ్మగారు, శంకరుడు, అచ్యుతుడు అనే నలుగురు. ఈ నలుగురు అధిష్ఠించి ఉన్నారు. కనుక ఏం చేస్తున్నారండి అంటే జాగ్రత్త అవస్థలో దిక్కు, వాయువు, అర్కుడు, వరుణుడు, అశ్విని దేవతల చేత ఏం నియమించబడ్డాయి? శ్రోత్ర, త్వక్, చక్షు, జిహ్వా, ఘ్రాణాలు అనే పంచేంద్రియాలు నియమించబడ్డాయి. దీని ద్వారా వీటి ద్వారా ఈ శ్రోత్ర, త్వక్, పంచేంద్రియాల ద్వారా ఏం చేస్తున్నాయి? శబ్దస్పర్శ రూపరసగంధాలను అంటే ఏమిటి? అగ్ని, ఇంద్ర, ఉపేంద్ర, యమ, ప్రజాపతుల చేత అధిష్ఠించబడిన వాక్పాణి, పాద, పాయూపస్థలనే పంచ కర్మేంద్రియాల ద్వారా ఏం చేస్తున్నాడు? వచన, ఆదాన, గమన, విసర్గ, ఆనందములను, వచన, ఆదాన, గమన, విసర్గ, ఆనందములు దేని ద్వారా?
చంద్ర చతుర్ముఖ శంకర అచ్యుతుల చేత అధిష్ఠించబడినటువంటి మనోబుద్ధి అహంకార చిత్తములనేటటువంటి 4 ఇంద్రియముల ద్వారా మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నమే అని శంకర భగవత్పాదులు వారు రాసిన నిర్వాణ షట్కం చూస్తే ఈ వేదాంత సారం అంతా ఆ 6 పద్యాల్లో ఉంటుంది. అహంకార చిత్త కార్యాలు జరుగుతున్నాయి అంటే ఎట్లా? ఇవేమిటైనవి? అంతరింద్రియాలు. బుద్ధి ఏం చేస్తుంది? మనస్సు ఏం చేస్తుంది అని అంటే, మనస్సు ఏం చేస్తుంది? సంకల్పాన్ని చేస్తుంది, అంటే సంకల్ప వికల్పాన్ని. బుద్ధి ఏం చేస్తుంది? నిశ్చయిస్తుంది. అహంకారం ఏం చేస్తుంది అంటే, నేను చేశానయ్యా అంటుంది. చిత్తం ఏం చేస్తుంది? చిత్తంలో ఈ వచ్చిన అనుభవాల్ని వాసన రూపంగా, స్మృతి రూపంగా దాచుకుంటుంది. ఇలాగా ఈ సర్వ విధమైన బాహ్య విషయాలను అనుభవిస్తున్నారు అని మనకి ఈ భాగంలో చెప్పారు. అయిన తర్వాత ఇందులో ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా అండి ఈ చెప్పుకున్న వాటిలో ఇప్పటిదాకా? లేదు సార్. కానీ ఒక ఎడిషన్ చెప్పారు సార్ ఇందులో. పేజ్ 44 లో చెప్పారు. చెప్పండి. ఇవి ఏం చెప్పాడంటే, ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు స్థూల శరీర ఉత్పత్తి జరిగినప్పుడు స్థూల శరీరంలో ఆయా అవయవ భాగాల్లో ప్రవేశిస్తాయి అన్నాడు. స్టెప్ బై స్టెప్ చెప్పారు. కొంచెం మళ్ళీ చెప్పండి. ఈ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు స్థూల శరీర ఉత్పత్తి జరిగినప్పుడు స్థూల శరీరంలో ఆయా అవయవ భాగాల్లో ప్రవేశిస్తాయి, అంటే వన్ ఆఫ్టర్ అనదర్. అదేనండి అని చెప్పాడు. ఇది కొంచెం మిస్ అయ్యాము. ఇది ఏం మిస్ కాలేదండి, ఎందుకంటే ఇది మూలమైన టెక్స్ట్ లో ఇవ్వబడలేదు. ఓహో, సారీ సార్. అది ఇదానీం ఏతో విశ్వవైశ్వానరౌ, ఈ 2 దిగ్వాతార్క వరుణాశ్విభిః క్రమాన్నియంత్రితేన శ్రోత్రాదీంద్రియ పంచకేన అని అక్కడే ప్రారంభం చేశారు. అవును, ఇది ఎడిషనల్ ఇన్పుట్. ఇది వివరణలో ఇచ్చారు. ఓకే, ఎందుకంటే మనకి శ్రోత్రము అంటే ఇవన్నీ కూడాను ఈ ఎడిషనల్ ఇన్పుట్స్ ని మనం ఎక్కువ పెట్టుకోవద్దండి. దానివల్ల ఏమవుతుందంటే శాస్త్రీయ అధ్యయనం చేసినప్పుడు వాటి అవసరం పడుతుంది, కానీ పరీక్షాధ్యయనంలో ఇవ్వద్దు. అలాగే సార్. కన్ఫ్యూజన్ లోకి వెళ్తాడు, అంతకు మించి ఇంకా ఇది ఎక్కడ నాకు కనపడలేదండి అంటుంది రేపు పొద్దున భాగ్యలక్ష్మి గారు నోట్స్ రాస్తూ. అయ్యో గురువు గారు, సరే మీరు చెప్పిందే ఫాలో చేస్తాను గురువు గారు. అట్లాగే ఏం పర్లేదు అమ్మా. ఇప్పుడు దీని తర్వాత ఏం చెబుతున్నాడు మనకి అంటే, ఇప్పుడు ఏం చెప్పుకున్నాం ఇంతకీ? మనం జ్ఞానేంద్రియాల కర్మేంద్రియాల గురించి చెప్పుకున్నాం గురువు గారు. విశ్వవైశ్వానరులు ఏ విధంగా ఎక్కడెక్కడి నుంచి ఎలా ఈ జగత్తుని ఆస్వాదిస్తున్నారు ఏమండి? అట్లా అన్నమయ కోశంలో ఈ వ్యవహారంగా ఇట్లా సాగుతోంది అని చెప్పేశాడు మనకి. చెప్పిన తర్వాత ఏమవుతుందండి అంటే, ఈ చతుర్విధ స్థూల శరీరం యొక్క సమష్టి వ్యక్తుల గురించి చెబుతూ వీడిని వైశ్వానుడు అన్నాడు, వాడిని వ్యష్టి అన్నాడు, వీడు స్థూల శరీరం అన్నాడు సుఖ దుఃఖాలకు ఆధారం కాబట్టి, అన్నమయ కోశం అన్నాడు ఎందుకు? మాతాపితరుల ద్వారా తినబడిన అన్న రసము యొక్క ఫలముగా వీడు ఉత్పన్నమయ్యాడు కాబట్టి. తర్వాత దీని ఆత్మ ఇది కోశం, అదేంటి ఆచ్ఛాదితమైంది కూడా అన్నమయ కోశం అన్నారు. ఇది జాగ్రత్త అవస్థ, ఎందుకంటే ఇంద్రియాల ద్వారా విషయముల యొక్క భోగాన్ని అనుభవిస్తున్నాడు కాబట్టి జాగ్రత్త దశ అన్నాడు.
ఈ విధంగా ఎవరెవరు ఏవేవైతే చేస్తున్నారో అవన్నీ వివరంగా చెప్పడం జరిగింది. చెప్పి అంటే ఏంటన్నమాట, అది సమష్టిలో ఉన్న వైశ్వానరుడైనా, ఇటు వ్యష్టిలో ఉన్నటువంటి విశ్వడైనా, వీళ్ళిద్దరికీ కూడా వీళ్ళిద్దరిలో ఉండేటటువంటి ఈ తత్వాలకి అధిష్టాన దేవత ఒకడే. కనుక నా చెవిలో ఉండే అధిష్టాన దేవత, నేను శబ్దం వినటానికి ఉపయోగపడే అధిష్టాన దేవత దిక్కే. అట్లా అనమాట. కనుక అభేదము దేనికి, సమష్టికి వ్యష్టికి. కనుక పంచ జ్ఞానేంద్రియాలు ఏం చేస్తున్నాయి, శ్రోత్ర త్వక్చక్షు జిహ్వాఘ్రాణాలు, వీటికి దిక్కు వాయువు సూర్యుడు వరుణుడు అశ్వనీలు దేవతలు. వీటి ద్వారా శబ్దస్పర్శ రూప రసగంధాల ద్వారా మనం గ్రహిస్తున్నాము వీటిని. ఏంటి, ఓ ఇది ఇక్కడుందా, ఇది ఇక్కడుందా అని గ్రహిస్తున్నాం. పంచ కర్మేంద్రియాల ద్వారా అంటే వాక్పాణి పాద పాయూపస్థల ద్వారా వీటి అధిష్టాన దేవతలు ఎవరు, అగ్ని ఇంద్ర ఉపేంద్ర యమ ప్రజాపతులు. వీళ్ళ ద్వారా వాక్యం చేస్తుంది వచన, చెయ్యేం చేస్తుంది ఆదాన ప్రదాన, వచనాదాన. పాదాలు ఏం చేస్తాయి, నడుస్తాయి, కనుక గమన. వాయువు ఏం చేస్తుంది, విసర్జిస్తుంది, విసర్గ. ఉపస్థ ఏం చేస్తుంది, ప్రజాపతి అధిష్టాన దేవతగా ఆనంద. వచన ఆదాన గమన విసర్జన అనే క్రియలని చేసుకుంటున్నాయి. పైన జ్ఞానేంద్రియాల దాకా గ్రహించి కర్మేంద్రియాల ద్వారా క్రియలని సంపాదించుకుంటున్నాయి. దీనివల్ల ఏంటి, క్రియలు సంపాదించిన ఇంతకీ ఎవరు చేస్తున్నారు ఇవి, ఇంద్రియాలైనటువంటి మనోబుద్ధి అహంకార చిత్తాలు. వీటి అధిష్టాన దేవతలు ఎవరు, చంద్రుడు బ్రహ్మ శివుడు విష్ణువు. మనస్సు ఏం చేస్తుంది, సంకల్ప వికల్పాలు చేస్తుంది. బుద్ధి ఏమన్నా నిశ్చయిస్తుంది, అహంకారం ఏమన్నా గర్వపడుతుంది, నేనే అంటుంది. చిత్తం ఏమన్నా జ్ఞాపకం పెట్టుకుంటుంది, స్మరిస్తుంది. అంటే ఇవి చేత, ఈ చేసే క్రియలు ఇవి. ఏమండి, ఈ విధంగా స్థూల ప్రపంచముని మనకి చెప్పేసిన తర్వాత ఈ రెండిటికి అంటే ఇది వ్యష్టికి సమష్టికి ఐక్యాన్ని మనకి చెప్పాలి. మళ్ళీ ఎక్కడికక్కడ గమనించండి, మీకు మొదలు పెట్టడం దగ్గర ఏమన్నా అజ్ఞానాది అన్నాడు. దానిలో రెండు శక్తులు చెప్పాడు, ఒకటి ఆవరణ శక్తి, రెండు విక్షేప శక్తి. ఈ విక్షేప శక్తి బహుళత్వాన్ని చూపిస్తుంది కాబట్టి బహుళత్వం అన్నది విక్షేప శక్తి ఆ అజ్ఞానందే కాబట్టి అజ్ఞానం ఆది అనేది కామన్ డినామినేటర్ గా చూపిస్తూ రెండిటికి ఐక్యాన్ని మొదటి నుంచి చివరి వరకు ప్రతిపాదిస్తూనే ఉన్నాడు. అది ఎట్లా చేశారు, ఏతేషాం స్థూల సూక్ష్మ కారణ ప్రపంచానపి ఏతేషాం స్థూల సూక్ష్మ కారణ ప్రపంచానామపి సమష్టిరేకో మహాన్ ప్రపంచో భవతి యథావాంతరవనానాం సమష్టిరేకం మహర్వనం భవతి యథావా అవాంతరజయ జలాశయానాం సమష్టిరేకో మహాన్ జలాశయః ఏతదుపహితం వైశ్వానరాదీశ్వర పర్యంతం ఏతదుపహితం వైశ్వానరాదీశ్వర పర్యంతం అన్నాడు. ఇక్కడ ఇది గమనించండి, మనం ప్రారంభం ఎక్కడ చేసామండి, గ్రంథం ఈశ్వరుడి దగ్గర ప్రారంభం చేశాము, వైశ్వానుడు దాకా వచ్చాము. ఇక్కడ ఏం చెబుతున్నాడు గమనించారు ఈ మాటని, వైశ్వానరాది ఈశ్వర పర్యంతం. ఎందుకు, ఇది మనకి తెలిసినది. మనకి పాఠం చెప్పుకునేటప్పుడు పెద్దలు చెబుతారు, నోన్ టు అన్నోన్, తెలిసిన దాని నుంచి తెలియంది పట్టుకోవాలి. ముందే తెలియని చెప్తే ఏమర్థం అవుతుంది. కనుక నీకు వైశ్వరుడు తెలుసు, లోకం తెలుసు, అనుభవం తెలుసు, ఇక్కడి నుంచి ఈశ్వరత్వం దగ్గరికి చెబుతున్నాడు. ఇది ఒకటి. రెండోది,
ఇప్పుడు మనకి అమ్మో ఈ ప్రశ్న వేయకపోతే తప్పైపోతేమో. గురువు దగ్గరికి వెళ్తే గురువు ఏం చేస్తాడని చెప్పారండి? శిష్యుడు అడిగిన దానికి వచ్చి తను అడుగుతున్నాడు కనుక అధ్యారోపము అపవాదం అనేటువంటి వాటి ద్వారా చాలు ఉమ్, చాలు. అధ్యారోపము అపవాదం అనే రెండు న్యాయాల ద్వారా చెబుతారు. ఉమ్. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం? ఇప్పుడు వీటిని మనం అధ్యారోపం అధ్యారోపం చెప్పుకుంటున్నాం అండి. అధ్యారోపం చెప్పుకుంటున్నాం. అధ్యారోపము అంటే ఏమిటి? మీరు గమనించారా? లక్ష్మారెడ్డి గారు చెప్పాలి అసలు ధర్మం ప్రకారం ఈ మాట. లక్ష్మారెడ్డి గారి కాపీ రైట్. అధ్యారోపము అంటే రోపుని చూసారా మీరు అందులో? తాడు సార్, రజ్జు సర్పన్యాయం సార్. సర్పన్యాయము. ఏం సార్ అంతేనా? అంతే సార్. రూప అనొచ్చు, లేకపోతే మిరప అనొచ్చు, ఏదైనా ఆ, బాబోయ్. అధ్యారోపము. రూపం కరెక్టే. రూపు రోపు ఉందండి అక్కడ. అవును సార్. రజ్జు సర్ప భ్రాంతి ద్వారా చెప్పాడు కనుక ఇది భ్రాంతి అంటానికి ఏం చెప్పాలి? అసలు ఇది ఇక్కడ మొదలైందిరా నాయన అని ఇవన్నీ వరుసగా పైనుంచి కింద దాకా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు మనకేం చేయాలి అంటే అపవాదు చెప్పాలి. అపవాదు చెప్పడానికి ముందు ఇంకా అపవాదు దాకా పోలేదులేండి. పైనుంచి కిందకు వచ్చినప్పుడు అధ్యారోపంలో ఏం చేశాము అంటే సృష్టి జరిగినది. అవునా కదా? అవును సార్. మన స్టార్టింగ్ పాయింట్ ఏంటండి అధ్యారోపానికి? పరమ చైతన్యము, శుద్ధ చైతన్యము, నిర్గుణ చైతన్యము దగ్గర నుంచి ఈ ప్రపంచము, ఇగో ఈ పంచ తన్మాత్రలు, పంచ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్ని చెప్పుకొచ్చి ఇలా ఈ ప్రపంచాన్ని అనుభవిస్తున్నాడయ్యా అనేదాకా వచ్చాం. అంటే సృష్టి. ఈ స్థుతి కనపడుతుందిగా మనకి, ప్రపంచం అంతా కనపడుతుంది, అనుభవిస్తూనే ఉన్నాం. ఇది స్థితి అయిపోయింది. అపవాదం ఏం చేస్తుంది కనుక ఇది నీవి కాదు, మడత పెట్టు, తీసేయి అంటే ఏం చేస్తున్నాడు అనమాట? ఈ స్థూల ప్రపంచాన్ని, ఈ పాఠంలోకి వెళ్ళలేదు, ముందు ఊరికే చెప్పు కట్టారు అట్లా. ఈ స్థూల ప్రపంచాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాము? ఈ స్థూల ప్రపంచము మిథ్యా. సరే తీసుకెళ్ళి పైన కలిపాయి. దాని నెక్స్ట్ పై స్టెప్ ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చావు అదే రూట్ లో వెనక్కి వెళ్ళాలి. సూక్ష్మ శరీరం. సూక్ష్మ కనిపిస్తారు. ఏం చేస్తున్నారండి? లయం చేస్తున్నారు. లయం చేస్తున్నారండి. సూక్ష్మ స్థూల శరీరాన్ని సూక్ష్మ శరీరంలో లయం శరీరంలోకి పంపిస్తారు. చేసేస్తున్నారు. ఒకటి కనుక సూక్ష్మ శరీరము అనగా ఏమి? లయ లింగ శరీరం అదే సూక్ష్మ శరీరము సూక్ష్మ శరీరం అంటే ఇప్పుడు ఏమిటి అన్నారు సార్? సుషుప్తి. సుషుప్తి అండి. నా తల్లి కాదు సార్, మీరు అడిగే క్వశ్చన్ ఒకసారి అడిగి. అమ్మా, అది ముందు నాకు క్వశ్చన్ అడగడానికి రాలేదు. కరెక్ట్. నేను అడిగి మనం ఎక్కడున్నాము అంటే స్థూల ప్రపంచాన్ని తీసుకెళ్లి సూక్ష్మ ప్రపంచంలో కలిపేస్తున్నాం అన్నా. అంటే లయం చేస్తున్నాం అన్నారు మీరు. దీని సంబంధంగా సూక్ష్మ శరీరానికి ఏం పేరు అని అడిగా. సూక్ష్మ శరీరం ఏమిటి అన్నా. లయస్థానం. వెరీ గుడ్. ఎవరు చెప్పారు? స్వాతి గురువు గారు. వెరీ గుడ్. దేనికి లయస్థానం కూడా చెప్పాలిగా. స్థూల శరీరం. స్థూల శరీరానికి లయస్థానం. ఎక్కడి నుంచి వస్తే అక్కడ స్థూల శరీరానికి లయస్థానం. బాగుంది. ఇప్పుడు ఈ సూక్ష్మ శరీరం కూడా తప్పే భ్రమేగా. దీన్ని కలిపేయాలిగా ఎక్కడో చోట. అవును సార్. కారణ కారణ శరీరం. శరీరం అప్పుడు అక్కడికి ముందుకు వెళ్తారు సార్. పైకి ఇప్పుడు కారణ వెళ్తారు సార్. శరీరం ఏమిటనమాట? కారణ శరీరము లయస్థానం. సూక్ష్మ శరీరానికేనా దానిలో కలిసిన స్థూల శరీరానికి కూడానా? దానికి కూడా కలిపే కదా సార్. కలిపే ఉంటుంది కదా సార్ అది. అంటే ఇప్పుడు సూక్ష్మ కారణ శరీరం దేనికి లయస్థానం అయింది? సూక్ష్మ శరీరాన్ని సూక్ష్మ శరీరాల లయస్థానం. ఇప్పుడు ఇవన్నీ బైహార్ట్ చేయాలా, ఆలోచిస్తే వచ్చేవా? ఆలోచిస్తే వస్తాయి గురువు ఆలోచిస్తే వచ్చేది. సరే, ఇప్పుడు పాలల్లో నీళ్లు కలిపారండి. నీళ్లు ఎక్కడున్నాయి, పాలు ఎక్కడున్నాయండి చెప్పగల? అన్నిత్ర ఉన్నాయిగా. అవును సార్. ఉన్నాయండి. సరే, ఈ స్థూల ప్రపంచము అన్నప్పుడు తీసుకెళ్లి దానిలో కలిపారు. మరి కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ ఇవో వివరం చెప్పారుగా, సినిమా ఇంత చెప్పారుగా. ఇవన్నీ అక్కడ ఎందులో కలుస్తున్నాయి? అక్కడ సూక్ష్మంగా ఉన్నవాడు. కలుస్తాగలిగాయి. అంతేనా? అంతే సార్. అవునండి. అట్లా వెనక్కి వెళ్తూ ఉంటే
ఆకారణ శరీరంలో ఉన్నటువంటి పంచతన్మాత్రలు వాటికి పెట్టుకున్న పేరేమిటి? ఆ చైతన్యానికి సమష్టి చైతన్యానికి పెట్టుకున్న పేరేమిటి? వైశ్వానరుడు లేకపోతే ఆ, సార్ మనం ఎక్కడున్నాం? ఈశ్వరుడు. Very good. ఈశ్వరుడండి. ఈశ్వరుడు. ఈశ్వరుడు. ఉన్నదేమో ప్రాజ్ఞుడు. ఎస్టికి ప్రాజ్ఞుడు ప్రాజ్ఞుడు. ప్రాజ్ఞుడు సార్. ప్రాజ్ఞుడు. అది. ప్రాజ్ఞుడు అంటే అర్థం ఏమిటి? ప్రాణుడని. అయ్యన్న అజ్ఞాని. ప్రకృష్టమైనటువంటి అజ్ఞానము కలిగిన వాడు. కనుక ఎవడైనా పరమ మూర్ఖుడు మనకి ప్రపంచంలో కనబడితే వాడు ప్రాజ్ఞుడు. అయ్యో. కానీ లౌకిక అర్థంలో వేరే ఆ కాంట్రాస్ట్ గా వాడతారు. మన ప్రపంచాన్నే లౌకికంగా కాంట్రాస్ట్ లో చూస్తున్నాం కదండి. అవును, చైతన్యంగా చూడవయ్యా అంటే ప్రపంచంగా చూస్తున్నాం కదా, మరి తప్పదుగా. అవును. అవును సార్. ఎనీవే, సరదాగా చెప్పుకునే మాటలు ఇవి. అంటే ఇప్పటి వరకు జరిగిన మొత్తం అంతా వచ్చేసినట్టే కదా, ఒక బ్రాడ్ వ్యూ వచ్చేసింది కదా. ఇంకో దానికి చుట్టేయడానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చండి. చెప్పండి. హాయిగా నిద్రపోతున్నాను నేను, చాప దిండు వేసుకుని. మళ్ళీ చుట్టేస్తున్నాను వరుసగా. లేచాను, చాప లోపల దిండు పెట్టేశాను. చాప స్థూల శరీరం, దిండు సూక్ష్మ శరీరం, ఈ రెండు తీసుకెళ్లి గోడగా పెట్టేశాను. కారణ శరీరంలో పెట్టేశాను. చాప దిండు చుట్టేసి పక్కన పెట్టేశాను. ఈ ఈ ఈ పడుకున్నటువంటి లాడ్జి నాది కాదని చెప్పి లాడ్జి ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోయారు. ఖాళీ చేశాడు అనమాట. ఓకే, సరిగ్గా నేను ఇదే ఉదాహరణ చెబుతానండి. పైనుంచి కిందకి వేసుకొస్తే మళ్ళీ తిరిగి మడత పెట్టుకుంటే ప్రపంచం పోతుందండి అని చెప్తుంటా. సరే, ఆ ప్రపంచం పోయేది ఈ జీవుడికి. అంటే మిగతా ఏ జీవుడికి ఆ జీవుడికి సీరియల్ గా పోతుంటాయి, ఒక్కసారి పోవు. కరెక్ట్ గా ఆ ముక్కే ఇక్కడ చెబుతున్నాడు ఇప్పుడు. ఓకే, ఓకే. అదే భాగం. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే విష్ణుడు వ్యష్టి అంటే అనంతకృష్ణ లక్ష్మారెడ్డి గారు, శ్యామల గారు, వెంకన్న గారు, మనోహరి గారు, కవిశ్రీ గారేనా అంటే ఎవడికి వాడేనయ్యా, కానీ వీళ్ళందరూ ఒకటే ఎట్లా అని చెబుతున్నాడు ఇప్పుడు. ఏతేషాం స్థూల సూక్ష్మ కారణ ప్రపంచానపి సమష్టిరేకో మహాన్ ప్రపంచో భవతి యథావాంతరవనానాం సమష్టిరేకం మహత్వనం భవతి యథా వా అవాంతర జలాశయానాం సమష్టిరేకో మహాన్ జలాశయః ఏతదుపహితం వైశ్వానరాదీశ్వర పర్యంతం చైతన్యం అపి అవాంతరావచ్ఛిన్నాకాశవద్ అవాంతర జలాశయగత ప్రతిబింబాకాశవశ్చైవ ఏకమేవా. అదండి, ఇక్కడికి చెప్పారు. ఇది చెప్పుకుందాం ఇప్పుడు. ఏతేషాం స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాన. ఇక్కడ చూసారా, ఈ వరుస చూడండి మళ్ళీ ఇక్కడ. ఏతేషాం స్థూల సూక్ష్మ కారణ ప్రపంచానామపి సమష్టి ఏకః మహాన్ ప్రపంచః భవతి. ఈ ప్రపంచం ఉందండి, స్థూల ప్రపంచం. ఇప్పుడు మనకి ఏం సాధించాలి? కారణ శరీరం ఉంది, దాని నుంచి సూక్ష్మ శరీరం వచ్చింది, దాని నుంచి స్థూల శరీరం వచ్చింది. దేనికి అదే వేరు వేరు కదా ప్రపంచాలు. స్థూల ప్రపంచం వేరు, సూక్ష్మ ప్రపంచం వేరు, కారణ ప్రపంచం వేరు. వీటి మూడిటికి కూడా కామన్ గా ఒకటి ఉందయ్యా అంటున్నాడు. మహత్ ప్రపంచం ఉంది అంటున్నాడు. అంటే మూడిటి మీద ఉన్నది. ఏ విధముగా అయితే స్థూల మన అపంచీకృతమైనటువంటి పంచమహాభూతాలకి కలిపి ఉన్న దాని పేరు మనము కారణ శరీరము అని పేరు పెట్టుకున్నాము. ఏ విధంగా అయితే ఇక కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, పంచ ప్రాణములు, తర్వాత దీనికి ఈ పేరు పెట్టుకున్నాము. అలాగే ఈ స్థూల శరీరానికి, సూక్ష్మ శరీరానికి, కారణ శరీరానికి కలిపి కామనగా ఉన్నటువంటి ఒక మహత్ ప్రపంచం ఉంది అంటు. ఇక్కడ ఎలా అంటే
ఎవరికి వాళ్ళకి ఏ ప్రపంచానికి ఆ ప్రపంచం. ఎలా ఏం చెప్పావయ్యా? ప్రపంచం అంటే ఏం చెప్పావయ్యా? వనము అని చెప్పాం కదండి. అవును సార్. సృష్టి అంటే ఏం చెప్పావయ్యా? వృక్షం అని చెప్పామండి. చెప్పాం కదండి. జల బిందువు, సారీ జలాశయము, జల బిందువు అని చెప్పాం కదండి. ఉమ్, ఇట్లా ప్రతిదానికి చెబితే ఈ ఈ వనములు కొన్ని కలిస్తే ఏమిటవుతుంది? మహావనం అవుతుంది. ఉమ్, అంటే ఓ మామిడి తోట ఉందండి, మామిడి చెట్లే ఉన్నాయి, ఇది మామిడి వనము. ఇంకోటి ఏదో బిలో వనం ఉందనుకుందాం కాసేపు, లేకపోతే ఇంకోటి ఏదో సపోటా వనం ఉందనుకుందాము. ఇవన్నీ ఒక చోట ఉంటే ఇది ఏమిటవుతుంది? మహావనం ఒకట్లా. ఉమ్, అక్కడ వృక్షమే, ఇక్కడ వృక్షమే, ఇది వృక్షమే, అది వృక్షమే. ఉమ్, ఇది ఆమ్ర వృక్షము, ఇది మామిడి వృక్షము, అది సపోటా వృక్షము, అదేమో సీతాఫలము, ఇంకోటి ఏదో జాంకాయ ఏదో అనుకుందాం. ఉందా లేదా? ఉన్నాయండి. ఉంది. ఇప్పుడు ఇది స్టీల్ బిందెలు, ఇవి ఇత్తడి బిందెలు, ఇది ఏమన్నా వెండి బిందెలు అనుకోండి కాసేపు. ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు, స్థూల సూక్ష్మ శరీర కారణ ప్రపంచాలు. స్టీల్ బిందెల్లో పడ్డ ఆకాశ ప్రతిబింబమైన, ఇత్తడి బిందెల్లో పడ్డ ఆకాశ ప్రతిబింబమైన, వెండి గిన్నెలో పడ్డ ఆకాశ ప్రతిబింబం, ఉన్న ఆకాశం ఒకటేరా కదా? ఒకటే ఉందండి. మరి దీనిలో పడ్డదని కానీ ఇది వెండి ఆకాశము, అందులో పడ్డది ఏమన్నా ఇతర ఆకాశం, ఇందులో పడ్డది రాగి ఆకాశం అని అనట్లేగా. లేదు సార్. అలాగే ఈ అవాంతర వనాలు, ఈ అవాంతరాలు వాటిలో పడ్డటువంటి ఈ అవిచ్ఛిన్నమైన ఆకాశములాగా, అవిచ్ఛిన్నమైన పెద్ద జలాశయంలాగా ఒక మహాప్రపంచం. ఆ మహాప్రపంచంలో ఉపవితమైన చైతన్యము. దీన్ని మనం ఎలా చూస్తున్నాము అంటే, ఎవరో మాట్లాడేసుకోండి, పర్లేదు. సిరసినహల్. ఓకే. ఏదేశం జలాశయ ప్రతిబింబాకాశ. దాని తర్వాత కూడా చదువుదామండి. ఆభ్యా మహాప్రపంచం ఆభ్యాం మహాప్రపంచదుపహిత చైతన్యాభ్యాం సప్తాయ పిండవత్ వివిక్తం సదనుపహితం చైతన్యం సర్వం ఖల్విదం బ్రహ్మ ఇతి వాక్యస్య వాచ్యం భవతి. వివిక్తం సల్లక్ష్యమపి భవతి. ఏవం వస్తున్యవస్థారోపో అధ్యారోపః సామాన్యేన ప్రదర్శితః. సామాన్యముగా ఏం చెప్పేటండి అంటే, అధ్యారోపము సామాన్యేన ప్రదర్శితః అన్నాడు. ఏతేషాం, ఈ స్థూల ప్రపంచము సూక్ష్మ ప్రపంచానామపి సమష్టిః ఏకః మహాన్ ప్రపంచః భవతి. యథా అవాంతరవనానాం సమష్టిః ఏకం మహద్వనం భవతి. అవాంతర వనానాం సమిష్టిః వనముల యొక్క సమష్టి. వ్యష్టి యొక్క సమష్టి ఏమిటంటే వనము, వనముల యొక్క సమిష్టి ఏమిటంటే మహద్వనము. అవాంతర జలాశయాల సమిష్టి అంటే జల బిందువుల యొక్క సమష్టి అవాంతర జలాశయము. వీటి జలాశయముల యొక్క సమష్టి ఒకటి మహాన్ జలాశయ. ఇలా ఏతదుపహితం వైశ్వానరాత్ ఈశ్వర పర్యంతం చైతన్యమపి అవాంతర వన అవచ్ఛిన్న ఆకాశవత్ అవాంతర జలాశయగత ప్రతిబింబ ఆకాశవత్ చ ఏకం ఏవ. ఆభ్యా మహాప్రపంచ తత్ ఉపహిత చైతన్యాభ్యా సప్తాయ పిండవత్ అవివిక్తం సదనుపహితం చైతన్యం సర్వం ఖలు ఇదం బ్రహ్మ ఇతి
వాక్యస్య వాచ్యం భవతి. వాచ్యార్థము లక్ష్యార్థము గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే సార్. నోటితో చేసిన శబ్దమునకు యాజ్ ఇట్ ఈజ్ మీనింగ్ వాచ్యార్థము. దాని అసలు ఆ మాట అనటంలోని లక్ష్యం ఏమిటి, పర్పస్ ఏమిటి, అది లక్ష్యార్థము. ఈ సర్వం కల్విదం బ్రహ్మ అనేటటువంటి వాక్యము యొక్క వాచ్యార్థం ఏమిటి, లక్ష్యార్థం ఏమిటి? ఇది ఈ విధంగా వస్తువుల మీద అవస్తువు ఆరోపణ చేయబడటము అధ్యారోపము అని సామాన్యంగా జనరల్ గా చెప్పాను. ఈ విధంగా మహాప్రపంచాన్ని చెప్పి ఈ ఉపాధితో కలిసిన వైశ్వానరుడి నుంచి తీసుకుని ఈశ్వర పర్యంతం వరకు ఉన్న చైతన్యమంతా భిన్న భిన్న జలాశయాలలో ప్రతిబింబించిన ఆకాశంలాగా ఒకటైతుంది అని చెప్పి దీనికి రకరకాల ఉదాహరణ చెబుతారు. ఏమని చెప్పుకున్నాం, జాన్ చెట్టు వగైరా వగైరా చెప్పారు. ఈ ఆకాశాలు ఇలా ఉండి సర్వం కల్విదమేవాహం, సర్వం కల్విదం బ్రహ్మ అనేటటువంటి మహావాక్యం యొక్క వాక్యార్థాన్ని లక్ష్యార్థాన్ని కూడా చెబుతుంది. అంటే మహాప్రపంచము దానిలో ఉన్న చైతన్యముతో అభిన్నమై మహాప్రపంచము అందులో ఉన్నటువంటి చైతన్యము అభిన్నమై విడిపోకుండా ఉండి సర్వం కల్విదం బ్రహ్మ అనే వాక్యానికి వాచ్యార్థం ఉంటుంది. ఇది అంతా బ్రహ్మమే కదా అని అనాలంటే అర్థం ఏంటి? ఇక్కడ రకరకాల ఉన్నాయి, అవన్నీ కూడా బ్రహ్మము అని చెప్పడం, అంతే కదా దాని అర్థం. అంటే ఈ మహావాక్యాలకు వాచ్యార్థం ఏమిటైంది అంటే ఈ విడివిడిగా ఉన్నటువంటివన్నీ కూడా ఏమండి. ఇప్పుడు తప్తాయ పిండము అన్నాం. తప్తాయ పిండము అంటే ఆ ఇనప ముద్ద మండిపోతోంది అన్నాం. ఇప్పుడు అగ్నికి ఇనుముకి భేదాన్ని చూస్తున్నావా చూడట్లేదా? చూడట్లే. ఇనుముకి అగ్నికి భేదాన్ని చూడట్లే. ఇనుమే అగ్ని, అగ్నే ఇనుము మనకి దృష్టిలో. అందుకే చూడ ఇనుము ఎట్లా మండుతోందో అన్నాం. ఇనుము అసలు మండట్లే. ఇనుము అద్దుడు ఎలా మండుతోందో అంటే వాచ్యార్థము. ఇనుము మండుతోంది చూడు అంటే ఇనుము వేరు, దాని చుట్టూకున్న అగ్ని ఉంది కాబట్టి, అది దాని ఆకారాన్ని తీసుకుంది కాబట్టి నాకు అగ్ని వేరుగా ఉన్నప్పటికీ ఇనుము మండుతోందని అంటున్నారు చూశారు. కానీ నిజానికి ఏముందయ్యా, ఇనుము వేరండి, దాన్ని చుట్టుకుని అగ్ని ఉందండి. ఈ జ్ఞానం కలిగింది అనుకోండి, ఇది లక్ష్యార్థం. అంటే ఒక లోహము యొక్క గోళము అగ్నిలో పడేస్తే కాలి ఎర్రగా అయిపోతే ఏమండి, ఇనుము మాడిపోయింది, ఇనుము మండిపోతోంది అంటాం. నిజానికి ఇనుముకి మండే శక్తి ఉందా? లేదు సార్. అది కనుక నిజానికి ఏమిటి అంటే మండే శక్తి ఇనుముకి లేకపోయినా అగ్నికి ఉన్నటువంటి శక్తి అది. కానీ ఈ అగ్ని యొక్క సంపర్కం చేత అక్కడ ఇనుము కాలుతున్నట్లు మనకు కనబడుతోంది. అగ్ని ఇనప గోళానికి మండే శక్తి లేదు, అగ్నికి ఏమన్నా మండే శక్తి ఉంది. ఇవి రెండు సంపర్కం చేత అగ్ని మీద ఏమండి
సారీ ఇనపగోళం మీద అగ్నిని పెట్టేసి ఈ రెండు కలిపి చూసి ఇవి రెండు ఒకటే తాదాత్మ్యము చెందాయి అని అనుకుంటూ, అంటే చాలా దగ్గరగా ఉండటం ద్వారా ఇవి రెండు భిన్నమే. ఎప్పుడు ఇనుము అగ్ని కాలేదు, అగ్ని ఇనుము కాలేదు, కానీ ఎంత అత్యంత సమీపంగా ఉన్నాయి అంటే అది ఇది ఒకటే అనుకునే స్థితిలో. అంటే ఇనుము అగ్ని కూడా వేరువేరుగా మనకు కనపడట్లే. ఎందుకుట? అవి రెండు అంత అత్యంత దగ్గరగా ఉన్నాయి కాబట్టి. మనం భోజనం చేసినా చెయ్యకపోయినా ల్యాప్టాప్కి భోజనం పెట్టి సారీ సారీ కనుక వాటి అత్యంత సాన్నిహిత్యం వల్ల ఒకటే అనే భావన మనకు కలుగుతుంది. నిజానికి అవేమిటి? రెండు విడివిడివైన పదార్థాలు. ఇగో సరిగ్గా అలాగే ఈ మహాప్రపంచము, ఏమండి, ఈ మహాప్రపంచంలో ఉన్నటువంటి అవిచ్ఛిన్నమైన ఆ చైతన్యము, ఈ రెండు ఎంత సన్నిహితంగా ఉన్నాయంటే, అంత తాదాత్మ్యం చెందిపోయి ఉన్నాయంటే ఈ ప్రపంచమే చైతన్యము అనుకుంటా. ఏమండి, దీనివల్ల మనకి ఏం కనపడాలి? ఇప్పుడు ఈ ప్రపంచం నుంచి ఆ చైతన్యాన్ని, ఈ ఉపాధి ఇవన్నీ ఉపాధులే కదా మరి ఈ ప్రపంచం అంతా. ఈ ఉపాధి లేనటువంటి ఆ శుద్ధ చైతన్యము మనకు కనపడాలి. కనుక ఈ సర్వమునందు ఉన్నదేమిటయ్యా? శుద్ధ చైతన్యము. సర్వం ఖలు ఇదం బ్రహ్మ, ఈ బ్రహ్మ పదార్థంగా ఇవన్నిట్లో ఉంది అని మనకి వాచ్యార్థం వచ్చేసింది. ఏమండి, అంటే ఆ ముక్కకి సర్వం ఖలు ఇదం బ్రహ్మ అని చెప్తే దాని వాచ్యార్థం ఏమిటి? దీన్ని అభిధాశక్తి అంటారండి. కావ్యప్రకాశ్ చదువుకున్నప్పుడు మళ్ళీ చెప్పుకుంటాం ఇవి. అభిధాశక్తి, లక్ష్యార్థము, వ్యంగ్యార్థము, ఇవన్నీ అక్కడ వస్తాయి, తర్వాత చూసుకుందాం మళ్ళీ ఇవి. అయితే ఈ మహాప్రపంచం, దీనితో ఉపహితమైనటువంటి, దీని మీద ఆభాసితమైనటువంటి ఉన్నటువంటి ఈ ప్రపంచము, ఈ తాదాత్మ్యము ప్రతీతి అంటే మనకి తెలియటం వల్ల ఈ కనపడే ప్రపంచము కాదు, ఇదంతా కూడా శుద్ధ చైతన్యమే అని ప్రపంచాన్ని విడిగా చైతన్యాన్ని విడిగా గమనించగలిగితే ఆ మహావాక్యము యొక్క లక్ష్యార్థము వస్తుంది. హలో, చెప్పమ్మా. ఇది మనం జనరల్ గా చెప్పుకున్న విషయం. అంటే ఏంటి? అగ్ని మండుతోంది, అగ్ని మండుతోంది అన్నాం. అసలు అగ్ని సారీ ఇనుము మండుతోంది అన్నాం. ఇనుము మండటం ఏమిటండి? ఇనుముకి మండేటటువంటి శక్తి లేదు. అంటే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి.
వాచ్యార్థము లక్ష్యార్థము అన్నాం కదా. ఈ వాచ్యార్థము లక్ష్యార్థము టైం ఉందా? అయిపోవచ్చింది. ఓకే, క్విక్ గా చెప్తా. వాచ్యార్థము లక్ష్యార్థం. లక్ష్యార్థానికి 3 అంశాలు ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. 3 ఫ్యాక్టర్స్ ఉండాలి లక్ష్యార్థము అంటే. వాచ్యార్థము అంటే యాజ్ ఇట్ ఈస్ అర్థము, యాజ్ ఇట్ ఈస్ గా అర్థం చేసుకుంటే వాచ్యార్థం. సరే, ఇప్పుడు ఈ సర్వం కల్విదం బ్రహ్మ వాచ్యార్థము లక్ష్యార్థం పక్కకు పెట్టేసాడు, అయిపోయింది ఇక్కడికి. లక్ష్యార్థం అంటే ఏడో చదువుతున్నా. నేను ఇప్పుడు గంగాయాం ఘోష అన్నా అంటే గంగ లోపల గొల్లపల్లె ఉన్నది అన్న. ఘోష అంటే గొల్లపల్లె అండి. గంగలో గొల్లపల్లె ఉంది అన్న. ఏమంటే గంగా నదిలో ఎక్కడైనా గొల్లపల్లె ఉంటుందా? ఉండదు సార్. ఉండదు కదా. అవును సార్. గంగలో గొల్లపల్లె ఉండదు కదా. ఉండదు సార్. మరి మరి గొల్లపల్లె అన్నాడేంటి అంటే అక్కడ ముఖ్యమైన అర్థము ఏంటి? గంగల్లో గొల్లపల్లె అన్న దానికి అర్థానికి బాధ కలిగింది. దీన్ని నెంబర్ 1 ముఖ్యార్థ బాధ అంటారు. అప్పుడు ఏం చేయాలి? గంగలో కాదురా, గంగకు సంబంధించింది అయి ఉంటుంది అని అంటే గొల్లపల్లె ఎక్కడ ఉండే అవకాశం ఉంది? గంగా తటము, గంగ యొక్క ఒడ్డున ఉండే అవకాశం ఉంది. అంచేత గంగ ఒడ్డు అనే అర్థం తీసుకోవాలి. గంగలో అని అన్నప్పుడు అది తీసేసి ముఖ్యార్థానికి బాధ కలిగింది కాబట్టి ముఖ్యార్థ సంబంధాన్ని వెతుక్కుని గంగ ఒడ్డు అని పట్టుకోవాలి. ఏమంటే గంగ ఒడ్డు ఎందుకు పట్టుకోవాలండి? ఇంకేమైనా పట్టుకోవచ్చు కదండి అంటే దానికి ఒక ప్రయోజనము కానీ లేదా రూఢిగా కానీ ఏదైనా ఉండాలి. కనుక ముఖ్యార్థ బాధ, ముఖ్యార్థ సంబంధము, ప్రయోజనము లేక రూఢి అనే 3 అంశాలతో వచ్చినటువంటి కొత్త అర్థం ఏదైతే ఉందో గంగల్లో గొల్లపల్లె అన్నది వాచ్యార్థము, గంగ ఒడ్డున ఉన్నటువంటి గొల్లపల్లె అన్నది లక్ష్యార్థం. ఇది లక్ష్యార్థానికి వాచ్యార్థానికి ఉన్న తేడా. ఇది మనకి ముందు ముందు మళ్ళీ వస్తాయి కాబట్టి ఇక్కడికి ఆపుకుందాం. ఇవాళ ఇక్కడ ఆపేద్దామండి క్లాసు. మళ్ళీ రేపు కలుద్దాం.